ఇక్కడ మీరు ప్రధాన డిమాండ్స్ ఏంది? ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం చేస్తున్నారు కదా, ఈ అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం తర్వాత మీ డిమాండ్స్ నెరవేరుతాయి అంటారు? ఎలక్షన్ ముందు 12,500 ఇస్తాము, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు ముందే చెప్పడం జరిగింది. 6 లక్షల ఆటో కార్మికులకు న్యాయమైన సమస్యలని పరిష్కరిస్తామని చెప్పడం జరిగింది. అది దృష్టిలో పెట్టుకొని మేము వీధిన వాడవాడన ప్రచారం చేసి ఆటో కార్మికులము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టడం కోసం ప్రయత్నం చేసి మేము 6 లక్షల మంది ఆటో కార్మికులు అంటే 12 లక్షల ఓట్లు వేసి ప్రభుత్వాన్ని తెచ్చినాము. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇది ఇలా చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామని చెప్పడం జరిగింది. ఎందుకంటే మేము గతంలో పొన్నం ప్రభాకర్ గారిని కలిసి మా సిపిఐ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి గారిని తీసుకెళ్ళి పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడితే పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, నెల రోజులల్లా మీ సమస్య పరిష్కారం చేస్తాము, మీ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు ఆటో కార్మికులు మా కుటుంబ సభ్యులు మా అన్నదమ్ములు అని సినిమా డైలాగులు కొట్టిండు. ఆ కొట్టిన తర్వాత మొన్న 7వ తారీఖు నాడు మేము బంద్ పిలిపించడం జరిగింది. 7వ తారీఖు నాడు బంద్ పిలిపిస్తే కోదండరాము గారిని మన సిపిఐ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సాంబశివరావు గారిని కొత్తగూడెం ఎమ్మెల్యే గారు వీళ్ళని పిలిచి వీళ్ళ ద్వారా మీ చర్చలు పరిష్కారం చేస్తాము, వీళ్ళు మధ్యవర్తిగా రావాలి, 2-3 రోజులలో మేము ఈ సమస్య పరిష్కారం చేస్తాము అని చెప్పి ఆ రోజు వాయిదా వేయడం జరిగింది. వాయిదేసి ఇప్పటికి 20వ తారీఖు వచ్చింది. అంటే 13 రోజులు దాటినా మాకు పిలిచి మాట్లాడకపోవడం వల్ల మేము ఈ ముట్టడి కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఏమీ చేయలేదు ఆటో కార్మికుల కోసం. సంక్షేమ బోర్డు అనేది ఏర్పాటు చేస్తామని ముందు చెప్పడం జరిగింది, ఇప్పటివరకు చేయలే. కాబట్టి మేము పోరాటము ముట్టడి అనేది మాకు కొత్త కాదు. కమ్యూనిస్ట్ పార్టీలో ఏఐటీసీలో మాకు పోరాటాలు చేయడం అనేది ఏమి కొత్త కాదని మేము తెలియజేస్తున్నాము. పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్పనే సిద్ధాంతంలో పనిచేసే మా కార్మిక సంఘం కాబట్టి మేము ముట్టడి చేస్తాము. ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఈరోజు ఆపుకున్నా కూడా, ఎంతమందిని పెట్టి ఈరోజు ఆపినా కూడా రేపు రాబోయే రోజుల్లో తెలంగాణ మొత్తంలో ఆటో కార్మికులను ఐక్యత చేసి ఇప్పుడు గ్రామ ఎలక్షన్లు ఉన్నాయి, జనవరిలో గ్రామ ఎలక్షన్లు ఉన్నాయి. ఈ లోపు మా సమస్య పరిష్కరించకపోతే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాడవాడన ప్రచారం చేసి ఓడించడం ఖచ్చితంగా జరుగుతుందని తెలియజేస్తున్నాను. నా పేరు బెజ్జాల కృష్ణమూర్తి, మేడ్చల్ జిల్లా ప్రధాన కార్యదర్శి, నేను ఏఐటీసీ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఆటో యూనియన్లకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలు నెరవేర్చాలి, లేకపోతే ఏదైతే ఎలక్షన్స్లో మమ్మల్ని అడ్డు పెట్టుకొని మీరైతే గెలిచారు, ఇప్పుడు అదే రానున్న లోకల్ ఎలక్షన్స్లో మటుకి మిమ్మల్ని ఓడించే ప్రయత్నం అయితే చేస్తాం. వాడవాడకు కూడా మేము వెళ్ళి మీ గురించి ప్రచారం చేసి కాంగ్రెస్ నాయకులు ఎటువంటి హామీలు నెరవేర్చట్లేదు అని చెప్పి ప్రచారం చేసి మరి మిమ్మల్ని ఓడించే ప్రయత్నం అయితే చేస్తామని చెప్పి చెప్పారు. మాకు ఈ ఉద్యమం కొత్త ఏం కాదు, ఇప్పుడు అరెస్టులు చేపించినా కానీ రానున్న రోజుల్లో మరింత ఉధృతంగా మేము ముందుకు వస్తామని చెప్పేసి ఆటో యూనియన్లు చెప్పడం జరిగింది. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.